బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మోసుకొనుము. పాలు తరచుగా ఎండపుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును అని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను చూసుకుందాం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజును నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయుకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెవియేలు అది రాజులకు తగదు అన్నాడు. కనుక ద్రాక్షారసము తాగటం అనేది రాజులకు తగినది కాదు, రాజులకు తగినది కాదు అన్నాడు. కానీ చూడండి, ద్రాక్షారసము తాగుట వలన ఏమవుతుందంట? మద్యపాన శక్తి అధికారులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు అది తగినది కాదు. అధికారులైన వారు మద్యపానమునందు ఆసక్తి కలిగిన వారుగా ఉండకూడదు. ఒకవేళ త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. వారు త్రాగితే కట్టడలను మరిచిపోతారు. వారు ఎక్కడి వరకు ఉండాలో, వారు ఎలా ఉండాలో చూడండి, వారు ఎలా నడుచుకుంటే మనుషులు వారిని గౌరవిస్తారో, ఏ విధానంలో వారు ప్రవర్తన విధానాలు ఉండుట వలన మనుషులు గౌరవిస్తారో దానిని పక్కన పెట్టి చూడండి, ఈ మద్యములకు బానిస అయితే వారు కట్టడలను మరిచిపోతారు, కట్టడలను మరుతురు. దీనులందరికీ అన్యాయము చేయుదురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు, దీనులందరికీ అన్యాయం చేస్తారు అని చెప్పారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి 10వ వచనం, 31వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుటూ అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది. కనుక గుణవతి అయిన భార్య దొరకటం అనేది చాలా అరుదుగా సంభవిస్తుందంట. మరి ఎవరికైతే అలాంటి వారు దొరుకుతారో వాళ్ళు ముత్యముల కంటే అమూల్యమైన వారు అని చెప్పారు. కనుక ఆమె పెరిమిటి ఆమె ఏదో నమ్మిక ఉంచును, అతను లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఏం చెప్పారు ఆయన? చూడండి, ఆమె చూడండి, ఆమె పెరిమిటి ఆమె ఏదో నమ్మిక ఉంచును, అతను లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమి చేయదు, కీడేమి చేయదు. అందుకనే చూడండి, ఇక్కడ ఈ 31వ అధ్యాయంలో చాలా జ్ఞానయుక్తమైన మాటలని సొలొమోను స్త్రీల విషయంలో పలికారు. కనుక చూడండి, ఈ విధముగా అంటే ఎవరైతే తన భార్యగా ఉంటారో పురుషుడికి అగట తన బ్రతుకు దినములన్నీ కూడా ఆ వ్యక్తికి కీడు చేసే ఆలోచన, కీడు చేసే తలంపు, కీడు చేసే మనస్సు, కీడు చేసే విధానం అనేది తనలో ఉండదంట. ఒకవేళ అలా కాకోకుండా కీడు చేసే విధానం ఉంటే చూడండి, ఆమె గుణవతి అయిన భార్య కాదు అని చెప్తున్నాడు. కనుక అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెలు వచ్చును, అవిసరాలను వెదుకును, తన చేతులారా వాటితో పని చేయను. చూడండి, ఏం చేస్తుందంట? తన చేతులారా వాటితో పని చేయను. వర్తకపు వారు దూరము నుండి ఆహారము తెచ్చున్నట్టు అంటే దూరము నుండి ఆహారము తెచ్చుకొనును, అని దూరము నుండి ఆహారము తెచ్చుకుంటుందంట. చూడండి,